ప్రైజ్ లార్డ్ పిల్లలు. యోసేపు గురించి మనం వింటున్నాం కదా. లాస్ట్ వీక్ యోసేపు తండ్రి చేత ఎంతో ప్రేమించబడతా ఉన్నాడు. అలాంటి అతను తండ్రికి దూరమయ్యాడు అన్నల వల్ల. తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా దేవుడికి దగ్గరగా జీవించాడు, తనకు వచ్చిన కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, తనకి దేవుడు చూపించిన కలలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయి అనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ అన్నల దగ్గర యోసేపుని కొన్నారు కదా ఇస్మాయేలీలు. వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి ఐగుప్తులో ఉన్న ఆ రాజు దగ్గర సేనాధిపతిగా పనిచేస్తున్న పోతీఫర్ అనే అతను అమ్మేస్తారనమాట. అమ్మేసినప్పుడు ఆ పోతీఫరు తన ఇంటికి తీసుకువెళ్తాడు. తన ఇంట్లో ఉన్న ప్రతి పని అతని చేత చేపిస్తూ ఉంటాడు. ఆ పనుల్లో ఎంతో యథార్థంగా యోసేపు పనులు చేయటమే కాకుండా దేవునికి ప్రార్థిస్తూ దేవునితో ఎంతో సహవాసం కలిగి ఉండేవాడనమాట అతని ఇంటిలో. అవన్నీ గమనిస్తున్న పోతీఫరు ఏం చేస్తాడంటే, ఇతను చాలా యథార్థంగా ఉన్నాడు, ఇతను నా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా ఇల్లంతా దీవించబడుతుంది, దేవుని ఆశీర్వాదం ఈ నా ఇంటిలో ఉంది ఇతనిని బట్టి అని చెప్పేసి ఆ యోసేపుని ఏం చేస్తాడంటే తన ఇంటి మొత్తం మీద ఒక అధికారిగా నియమించుకుంటాడనమాట. అంతేకాకుండా తను తినటం తప్ప ఇంకా ఇంట్లో ఏముంది ఏం లేదు ఏమీ పట్టించుకోకుండా మొత్తం అధికారం అంతా యోసేపుకి అప్పచెప్తాడు. ఆ టైంలో కూడా దేవుడు ఐగుప్తుని ఎంతో ఆశీర్వదిస్తాడనమాట. కానీ ఇవన్నీ గమనిస్తున్న ఆ పోతీఫర్ యొక్క భార్య ఏం చేస్తుందో తెలుసా, యోసేపుతో రోజు మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది, అతన్ని బ్యాడ్గా టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ యోసేపుకు తెలుసు అనమాట, ఎవరిని తన్ని టచ్ చేయకూడదు, తన దేహము తన శరీరము దేవునికి ఆలయం అని తెలుసు అనమాట. ఎక్కువగా దేవునితో గడుపుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు కదా. అందువల్ల అప్పుడు అతను ఆమె అలా టచ్ చేయడానికి చూసినప్పుడు అతను ఏం చేస్తాడంటే పారిపోతాడు. ఆ పారిపోతున్న ఆ టైంలో పోతీఫర్ యొక్క భార్య ఈ యోసేపు మీద ఉన్న పై వస్త్రాన్ని లాగేసేస్తుంది. ఇంకా అది కూడా పట్టించుకోకుండా యోసేపు పారిపోతాడు. పారిపోగానే పోతీఫరు సాయంత్రం ఇంటికి రాగానే ఏం చెప్పిద్దో తెలుసా, నువ్వు తీసుకొచ్చిన ఈ హెబ్రీయుడు మంచోడు కాదు, నన్ను ఈ విధంగా అతనే నన్ను బ్యాడ్గా టచ్ చేయడానికి వచ్చాడు, అతను మంచోడు కాదని చెప్పేసి ఏడ్చిద్దనమాట. ఇంకా అది చూసి ఆ పోతీఫర్ ఏం చేస్తాడు, ఇలా చేస్తావా, నా భార్య విషయంలో నువ్వు ఇలాగ ప్రవర్తిస్తావా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి అతన్ని బందీగృహంలో బంధిస్తారు, జైల్లో వేస్తారు. అప్పుడు ఏమైందంటే దేవుడిని ఎక్కడా సనుక్కోలే, ఏంటి దేవా నేనేం తప్పు చేయలేదు కదా, ఏంటి ఇలాగా అని చెప్పేసి తను యోసేపు ఎక్కడా బాధపడలేదు. అందువల్ల దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ జైల్లో ఉన్న అధికారి ఉంటాడు కదా, ఆ అధికారికి యోసేపు అంటే జాలిని కలిగిస్తాడు, ప్రేమను కలిగిస్తాడనమాట. అందువల్ల యోసేపుని నమ్ముతాడు. నమ్మి అక్కడున్న ఖైదీలందరి మీద కూడా ఈ యోసేపుని అధికారిగా పెడతాడనమాట. అలా ఉంటున్న కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అప్పుడు ఒకరోజు ఏమైందంటే రాజు దగ్గర పనిచేసే ఇద్దరిని కూడా ఆ జైల్లోనే వేస్తారు. ఆ వాళ్ళల్లో ఎవరంటే ఒక అతను పానదాయకుడు అనమాట, అంటే రాజుకి ద్రాక్షరసం అందించే అతను, ఇంకొక అతను రాజుకి వంట చేసే అతను అనమాట. అయితే ఆ వాళ్ళు కూడా ఏదో తప్పు చేశారని చెప్పి అదే జైల్లో ఉంచుతారు. ఉంచినప్పుడు వాళ్ళకి కావాల్సినవి కూడా అవన్నీ కూడా యోసేపు చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఉదయాన్నే లేసేసరికి వాళ్ళిద్దరూ బాధతో కూర్చుంటారు. అప్పుడే యోసేపు అంటాడు, ఏమైంది మీకు, ఎందుకు ఇలా బాధగా ఉన్నారంటే, మా ఇద్దరికి కలలు వచ్చినాయి నైటు రాత్రి అని చెప్పేసి అంటారు. అవునా, ఏం కళ్ళు వచ్చినాయి చెప్పండి అంటాడు. అనగానే ఫస్ట్ పానదాయకుడు ఏమంటాడంటే, ద్రాక్ష రసం అందించే అతను, నా కల్లో ఒక ద్రాక్ష తీగ కనిపించింది, దానికి 3 గుత్తులు ఉన్నాయి, ఆ గెలల్ని నేను పిండి వాటి నుంచి ద్రాక్షారసం తీసి నేను రాజుకి అందిస్తున్నాను, నాకు ఇలా కల వచ్చిందని చెప్తాడనమాట. అయితే 3 గుర్తులు నీకు కనిపించినాయి కదా, ద్రాక్ష గుర్తులు, అంటే 3 రోజుల్లో రాజు నీ ఉద్యోగాన్ని మరలా ఇప్పిస్తాడు. సో నువ్వు అప్పుడు వెళ్ళినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నేనేం తప్పు చేయలేదు, అది కాకుండా నేను హెబ్రీయుడిని, మాది ఈ దేశం కాదు, నన్ను ఒక్కసారి రాజు దగ్గర నువ్వు మంచిగా చెప్పవా అని అడుగుతాడనమాట. అంటే సరే అంటాడు. ఇంకొక అతను అంటాడు, నాకు ఏం కల వచ్చిందో చెప్తాను విను అని అంటాడనమాట. ఏంటంటే, నా తల మీద 3 గంపలు ఉన్నాయి, ఆ గంపల నిండా పిండి వంటలు ఉన్నాయి, రాజుకు సంబంధించినవి,
కానీ నేను అవి తీసుకొని వెళ్తుంటే పక్షులు వచ్చి ఆ పిండి వంటల్ని తినేస్తున్నాయి, నాకు ఇలా కల్లో కనిపించింది అంటాడు. అంటే నీ కళకి అర్థం ఏమిటంటే 3 రోజుల్లో రాజు నిన్ను ఉరి తీపిస్తాడు, ఉరి తీపిస్తే అప్పుడు పక్షులు వచ్చి నీ దేహాన్ని తింటే ఇది నీ కళకు అర్థం అని చెప్తాడనమాట. ఇంకప్పుడు జరిగిందంటే 3 రోజుల్లో ఆ ఐగుప్తు రాజు యొక్క పుట్టినరోజు అనమాట. ఆ రోజు ఈ పానదాయకుడి యొక్క తప్పు ఏమీ లేదని తెలుసుకొని రాజు ఏం చేస్తాడు, మళ్ళీ పానదాయకుడికి ఆ ద్రాక్షరసం అందించి అతనికి ఉద్యోగం ఇప్పించేస్తాడు. ఇతను వంట చేసి అతను ఉన్నాడు కదా, అతని తప్పు మోపటం వల్ల అతన్ని ఉరి తీపిస్తారనమాట. ఆ పానదాయకుడికి యోసేపు చెప్తాడు కదా, నేనేం తప్పు చేయలేదు, నువ్వు బయటికి వెళ్ళినాక రాజు దగ్గర నా గురించి మంచిగా చెప్పవా అని అడుగుతాడు కదా. కానీ ఆ పానదాయకుడు మర్చిపోతాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయిద్ది. ఒకరోజు ఏమైందంటే ఐగుప్తు రాజుకి ఒక కల వస్తుంది అనమాట. ఆ కల్లో ఏం కనిపిస్తుంది అంటే అతను ఒక ఏటి దగ్గర నీళ్ళ దగ్గర నుంచున్నట్టుగా, ఆ ఏటిలో నుంచి 7 బలిష్టమైన ఆవులు బయటకు వస్తాయి అన్నమాట. బయటకు వచ్చి బయట ఉన్న గడ్డంతా మేస్తూ ఉంటాయి. అంతలోకి మళ్ళా చూస్తూ ఉంటే ఆ ఏటిలో నుంచే బక్కగా పీలికగా చనిపోయే విధంగా ఉన్న మళ్ళా 7 ఆవులు వస్తాయంట. వచ్చి ఈ బలంగా ఉన్న ఆవుల్ని ఆ సన్నగా ఉన్న ఆవులు తినేస్తాయి. అట్లా తిన్నా కూడా అవి ఇంకా బలహీనంగానే ఉంటాయి ఆ 7 ఆవులు. ఏంటి ఇలా కల వచ్చిందని చెప్పేసి మళ్ళా లేచి మళ్ళా పడుకుంటాడు. పడుకోగానే మళ్ళీ ఇంకో కల వస్తుంది. ఏమని వస్తుందంటే ఒక దండులో అంటే ఒక చెట్టుకి 7 వెన్నులు పుడతాయి అన్నమాట. అవి చాలా బలిష్టంగా ఉంటాయి. మళ్ళా చూస్తుంటే సన్నగా పీలికగా ఉన్న మళ్ళా ఒకే చెట్టుకి 7 వెన్నులు పుడతాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి, ఈ బలంగా ఉన్న వాటి వెన్నుల్ని తినేస్తాయి. తిన్నా కూడా అవి బలంగా ఉండవు అనమాట. ఇలా 2 సార్లు ఇలా కల వచ్చేసరికి రాజుకి ఇంకా నిద్ర పట్టదు. నిద్ర పట్టక లెగిసి తర్వాత ఉదయాన్నే వాళ్ళ రాజు దగ్గర ఉండే అందరినీ పిలిపిస్తాడు, మంత్రజ్ఞులందరినీ. నాకు ఇలా కల వచ్చింది, దీని అర్థం ఏమిటో చెప్పండి అంటాడనమాట. అప్పుడు ఎవరు మాకు అర్థం కావట్లేదు, మాకు తెలియట్లేదు అంటారు. అప్పుడు ఈ పానదాయకుడికి గుర్తొస్తుంది అనమాట. ఆ రోజు నాకు ఇలా కల వచ్చింది కదా, యోసేపు చెప్పాడు కదా అని చెప్పేసి అప్పుడు రాజుకు చెప్తాడు. రాజా, ఇట్లా మన ఖైదీల్లో జైల్లో ఒక అతను ఉన్నాడు, అతను కలలకు అర్థం చెప్తాడు అని చెప్పగానే వెంటనే పిలిపించండి అంటాడు రాజు. అతనికి మంచిగా స్నానం చేసి ఆ గడ్డమంతా కట్ చేసి మంచి బట్టలు వేసి రాజు దగ్గరికి తీసుకొస్తాడనమాట. రాజు దగ్గర తీసుకురాగానే వాటి కళలు అర్థం చెప్తాడు యోసేపు. ఏమని చెప్తాడంటే ఇష్టంగా ఉన్న 7 ఆవులంటే 7 సంవత్సరాల్లో మంచిగా పంట బాగా పండిద్ది ఈ దేశం అంతటా. తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు సంవత్సరాలు. ఆ రోజుల్లో ఎవ్వరు బ్రతకలేరు, ఎక్కడ ఆహారం దొరకదు, నీళ్ళే దొరకవు, అలాంటి భయంకరమైన కరువు వస్తుంది. అది ఇంకొక కళ కూడా అర్థం అదే. కాకపోతే దేవుడు తాను చేయబోతున్న దాన్ని రెట్టింపుగా రెండోసారి కూడా మీకు చూపించాడు రాజా అని చెప్పేసి రెండిటికి కళ అర్థం ఒకటే అని చెప్తాడనమాట. అవునా అంటాడు రాజు. అన్నప్పుడు ఎవరైనా ఒకరిని మీరు ఎన్నుకొని బాగా పంట పండే సంవత్సరాలు వచ్చే పంటనంతా దాచిపెట్టి పంట పండని సంవత్సరాలు వీటిని వాడుకోవచ్చు, అవన్నీ మంచిగా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్తాడనమాట. అప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, ఇంతగా అర్థం చెప్పి ఇంతగా దేవుని ఆత్మ గల వారు ఎవరు మా దేశంలో లేరు, సో నిన్నే నియమిస్తున్నాను, నువ్వే ఈ పని తీసుకో, మా దేశం అంతటా తిరిగి చూసి ఎక్కడ ఎలా చేయాలో అవన్నీ నువ్వే చూసుకో అని చెప్పేసి అంటాడనమాట. అంతేకాదు, నేను ఒక్క రాజుగా సింహాసనం మీద కూర్చుంటానంతే, నా కింద ప్రతిదీ ఇంకా ఎవరైనా కానీ నీకే మనవి చేయాలి, నీ దగ్గరే తీసుకోవాలి, నీకే చెప్పాలి, అంత అధికారం ఇస్తున్నాను, నా తర్వాత నువ్వే అధికారివి అని చెప్పేసి చెప్తాడనమాట. అని అతనికి చేతికి ఉంగరం ఇస్తాడు, ఒక మెడలో ఒక బంగారు హారం కూడా వేస్తాడనమాట. అంతేకాకుండా అతని 2వ రథం మీద యోసేపుని కూర్చోపెడతాడనమాట. అంతలా అధికారం ఇస్తాడు. అంతేకాకుండా ఓని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెను అసేనాతునని ఒక ఆమెనిచ్చి యోసేపుకి పెళ్లి చేస్తారు. అప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు. అతనికి 2 కుమారులు పుడతారు. మొదట అతని పేరు మనష్షే, రెండో అతని పేరు ఎఫ్రాయిము. పంట సమృద్ధిగా పండే 7 సంవత్సరాల లోపే
గోడౌన్స్ కట్టించి ధాన్యమంతా నిల్వ చేయటం స్టార్ట్ చేస్తాడనమాట. ఎక్కడెక్కడ ధాన్యం దొరుకుతుందో అంత ధాన్యాన్ని ఈ ఐగుప్తు దేశానికి రప్పిస్తాడు. అన్నిటినీ మంచిగా నిల్వ చేసి ఉంచుతాడనమాట. తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కరువు సంవత్సరాలు 7 సంవత్సరాలు కదా, అవి స్టార్ట్ అవుతాయి. అప్పటికి కరువు అంతా దేశంలో చాలా భారంగా ఉందన్నమాట. ఆ టైంలో యాకోబు తన పిల్లల్ని చూసి అంటాడు, ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను, మీరు వెళ్ళి మనమందరం బ్రతుకున్నట్లుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుక్కురండి అని చెప్తాడు తన 10 మంది కుమారులకి. వాళ్ళందరూ కలిసి వెళ్తారనమాట. లాస్ట్ అతను అయితే తండ్రి దగ్గరే ఉండిపోతాడు, బెన్యామీను. అయితే ఐగుప్తుకి వెళ్ళి వీళ్ళందరూ యోసేపు యొక్క కాళ్ళ మీద పడిపోతారు. పడిపోయి మాకు ధాన్యం కావాలి ప్రభా అని అంటారనమాట. అన్నప్పుడు ఈ 10 మందిని చూసి యోసేపు గుర్తుపట్టి ఏమంటాడంటే, మీరు ఈ దేశపు యొక్క గుట్టును రహస్యాన్ని తెలుసుకోవటానికి వచ్చారు, మీరు వేగులవారు అంటే, లేదు ప్రభా, నీ దాసులమైన మేము వేగులవారం కాదు, ఒక అతని కుమారులమి, మేము 12 మందిమి. ఒక అతనైతే మా తండ్రి దగ్గర ఉన్నాడు, ఇంకొక అతనైతే లేడు అని చెప్తారన్నమాట. దీన్ని బట్టి చూస్తే మీరు గ్యారెంటీగా వేగులు వారే. మీ తమ్ముడు ఇక్కడికి వచ్చేవరకు మీరు నాకు బందీలుగా ఉండాలి, లేదు అంటే ఒకళ్ళు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురండి అని చెప్తాడనమాట. అని వాళ్ళందరినీ బంధించగానే ఇంక వాళ్ళందరూ బాధపడతా ఉంటారు. ఆ రోజు యోసేపును కూడా మనం ఇంతగా బాధ పెట్టాం కదా, వాడు ఎంత మొరపెట్టుకుంటున్నా మనం వినలేదు, అతని ఎడల మనం చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నామని ఒక్కొక్కళ్ళు వాళ్ళు తిట్టుకుంటా ఉంటారనమాట. అవన్నీ కూడా యోసేపు పక్క నుంచి విని బాధపడతాడు. తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళందరినీ బయటికి రమ్మని చెప్పి 9 మందిని పంపించి సిమియోను మాత్రం ఉంచుతాడు. మీరు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురండి అని చెప్తాడనమాట. ఇంకా వాళ్ళు ధాన్యం తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందనేది తండ్రికి చెప్తారనమాట. వాళ్ళు కొనుక్కొచ్చిన ఆ ధాన్యాల మూటను ఓపెన్ చేయగానే వీళ్ళిచ్చిన డబ్బులు కూడా దాంట్లోనే ఉంటాయి. అయ్యో, మన డబ్బులు మన మూటల్లోనే ఉన్నాయి అని చెప్పేసి అంటారు. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఈ డబ్బులు ఇవ్వండి, మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సిన ధాన్యాన్ని కూడా వాటికి కావాల్సిన డబ్బులు కూడా మీరు తీసుకెళ్ళండి అని చెప్తాడు. అంతేకాకుండా ఈ ఊర్లో ఈ దేశంలో దొరికే సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా తీసుకెళ్ళండి అని చెప్తాడు. అంటే అప్పుడు ఏమంటారంటే వీళ్ళు, లేదు నువ్వు మా తమ్ముడిని మాతో పంపిస్తేనే మేము వెళ్తాము, లేకపోతే ఇంతే చనిపోదాము అంటారనమాట. అసలు మీరు ఎందుకు చెప్పారు మా తమ్ముడు ఉన్నాడని అని చెప్పేసి వాళ్ళ మీద అరుస్తాడు. అప్పుడు యాకోబు బెన్యామీన్ని అన్నలతో పాటు పంపించడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే అక్కడ సిమియోన్ను బంధించారు, అంతేకాకుండా మరలా వీళ్ళకి తినటానికి ఆహారం అవసరం కదా, అందుకని బెన్యామీన్ని పంపించాడనమాట. వాళ్ళు బెన్యామీన్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత యోసేపుని చూసి యోసేపు యొక్క కాళ్ళ ముందు పడిపోయి అందరూ మళ్ళా నమస్కరిస్తారు. అప్పుడు యోసేపు తన కలని గుర్తు చేసుకుంటాడు. తర్వాత తన సొంత తమ్ముడిని చూసుకునేసరికి చాలా ఏడుపు వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఏడుస్తాడు. తర్వాత అంటాడు, మీరందరూ నా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళందరికీ భోజనాలు తయారు చేయమని చెప్తాడనమాట. మధ్యాహ్నం వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తారనమాట. చేసిన తర్వాత వాళ్ళకి కావలసిన ధాన్యాలన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసి ఇంకా అందరినీ పంపిస్తూ ఉంటాడు. పంపించేటప్పుడు ఇంకా బాగా ఏడుస్తాడు. ఏడ్చి ఇంకప్పుడు తనకి చెప్తాడనమాట, నేను మీ తమ్ముడిని అని చెప్పేసి, నా తండ్రి ఇంకా బతికున్నాడా అని చెప్పేసి వాళ్ళ మీద పడి ఏడ్స్తాడనమాట. వాళ్ళు చాలా బాధపడతారు. తర్వాత అప్పుడు ఏమంటాడంటే, ఇంకా కరువు అలా సంవత్సరాలు ఇంకా 5 ఉన్నాయి, మీరు అక్కడ ఉండొద్దు, ఈ ఐగుప్తుకు వచ్చేసేయండి, నా తండ్రికి వెళ్ళి చెప్పండి అని చెప్పేసి తన తండ్రికి కావలసిన బట్టలు, తన తండ్రిని తీసుకురావటానికి రథాలు అవన్నీ పంపిస్తాడనమాట. తను తినటానికి ఆహారము, వాళ్ళందరూ రావటానికి గుర్రాలు రథాలు అన్నీ పంపిస్తాడు. పంపించిన తర్వాత వీళ్ళు సంతోషంగా వెళ్తారు. వాళ్ళందరూ చెప్తాడనమాట, నీ యోసేపు బతికున్నాడు, అతను చనిపోలేదు, ఐగుప్తుకి రాజుగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే ఇంకా యాకోబుకి బాగా సంతోషం వేస్తుంది. సంతోషం వేసి ఇంకా గబగబ బయలుదేరేసి ఐగుప్తుకి వాళ్ళందరూ వస్తారు. వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 70 మంది అనమాట మొత్తం కలిపి.
యాకోబు యోసేపుని కౌగిలించుకొని, నీ ముఖం ఇంకా నేను చూడనేమో అనుకున్నాను, దేవుని దయ వల్ల నీ ముఖాన్ని నేను చూశాను అని చెప్పేసి బాగా ఏడుస్తాడనమాట. ఇద్దరు ఏడుస్తారు. ఆ తర్వాత వాళ్ళని గోషెన్ అనే ప్రాంతంలో వీళ్ళ కుటుంబాన్నంతా ఉంచుతాడు. ఉంచిన తర్వాత తన కుటుంబానికి కావలసిన ధాన్యమంతా ఇస్తూ వాళ్ళని పోషిస్తూ ఉంటాడు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతుకుతాడు. తను చనిపోక ముందు ఒక మాట ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తాడనమాట. దేవుడు ఒకరోజు దర్శిస్తాడు, నా ఎముకలు ఇక్కడ వదిలిపెట్టొద్దు, మీతో పాటు మళ్ళా కానాను దేశానికి తీసుకువెళ్ళండి అని యోసేపు చెప్తాడనమాట ఇజ్రాయెల్ ప్రజలకు, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకి. ఆ విధంగానే యోసేపు యొక్క అస్థికలు వాళ్ళు విడుదల పొందినాక తీసుకొని వెళ్ళిపోతారు. పిల్లలు, మీకు అర్థమైందా? ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపు ఏ విధంగా దీవించబడ్డాడో, ఏ విధంగా ఐగుప్తు యొక్క రాజు కింద ఒక పెద్ద అధికారిగా ఏ విధంగా ఉన్నాడో, దేవుడు తనకి చూపించిన కలల్ని ఏ విధంగా నెరవేరుస్తూ వచ్చాడు అనేది మనం తెలుసుకున్నాం కదా. కానీ తను ఎంతో పవిత్రంగా జీవించాడు. ఎన్ని శోధనలు వచ్చినా జయించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవన్నీ సంతోషంగా భరించాడు. ఇది నాకే ఎందుకు అని చెప్పేసి దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు అన్నమాట, ప్రశ్నించలేదు. ఆ విధంగా అన్నీ వచ్చినా కానీ సంతోషంగా, ఎవరు లేకపోయినా కానీ, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, దగ్గర చెప్పేవాళ్ళు లేరు, అయినా కానీ ఎంతో పవిత్రంగా జీవించాడు. అలాగే మనం కూడా ఎక్కడున్నా కానీ, మన తల్లిదండ్రులు దూరంగా ఉన్నా కానీ, ఇంకెక్కడున్నా మనం చాలా దేవుడికి దగ్గరగా జీవించాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ఆలోచనతోనే మనం ప్రతి పని చేయాలి. ఓకేనా? యోసేపు వలె పవిత్రంగా జీవిస్తారు కదా.